శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము 22వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్న ఈయన గురించి చెప్పుకున్నామండి. ఎవరు? అమీర్ సర్కార్ గారి గురించి చెప్పుకున్నాం పూర్తిగా. ఇప్పుడు బాబా గారు ఏం చేస్తున్నారంటే తేలు పాము గురించి చెప్తున్నారండి. తేలు బాబా ఆజ్ఞ లేనిదే కాకాసాహెబ్ దీక్షిత్ నిత్యము శ్రీ ఏకనాథ్ మహారాజ్ రచించిన భాగవతమును భావార్థ రామాయణమును పారాయణం చేయించుండెను. ఒకనాడు పురాణ కాలక్షేపం జరుగుచుండగా హేమంత్ పంత్ కూడా శ్రోత అయ్యను. రామాయణంలోని ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువుచున్నప్పుడు వినువారందరూ మైమరిచి ఉండేది. అయినా కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఏం చేశారంటే నిత్యము ఆయన ఏకనాథ మహారాజు రచించిన భాగవతాన్ని భావార్థ రామాయణాన్ని పారాయణం చేస్తూ ఉండేవారంటండి. పురాణ కాలక్షేపాలు చేస్తూ ఆయన చక్కగా ఇప్పుడు ఆయన హేమంత్ పంత్ గారు కూడా అందులో వింటూ ఉండేవారంటండి. ఈ విధంగా ఉన్నప్పుడు చూడండి, ఆయన తన తల్లి ఆజ్ఞానుసారము ఆ తల్లి ఆజ్ఞ ప్రకారంగా శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువుతున్నప్పుడు వినువారందరూ మైమర్చి ఉండిరంటండి. అంత అద్భుతంగా ఉంటుందంటండి అది. అందులోని హేమంత్ పంత్ ఒకడు. ఇంతలో ఒక పెద్ద తేలు హేమంత్ పంత్ భుజంపై పడి వాని ఉత్తరీయంపై కూర్చుండెను. హేమంత్ పంత్ గారు అక్కడే కూర్చుని అది కూడా వింటూ తన్మయత్వంతో ఉన్నారంట. అప్పుడు ఆయన భుజం మీద తుండు వేసుకుంటారు కదండి, దానిపైన ఒక తేలు ఉందంటండి. చూడండి, తేలు ఉందంట. మొదట దానిని ఎవ్వరూ గమనించలేదు. అందరూ కూడా పురాణ శ్రవణం చేస్తూ వింటూ అలా మైమరిచిపోయి వింటున్నారండి. వారిని భగవంతుడు రక్షించు. ఇంతలో హేమంత్ పంత్ తన కుడి భుజము పైన ఉన్న తేలును చూచెను. చూడండి, హేమంత్ పంత్ ఇంతలో ఒక పెద్ద తేలు హేమంత్ పంత్ గారి భుజం మీద వస్తే ఆయనే చూసుకున్నాడంటే చివరికి చూసి అది చచ్చిన దాని వలె నిశ్శబ్దముగా కదలకుండా ఉందంటండి. ఆయన భుజం మీద ఉండి కదలకుండా ఉండడం వల్ల ఆయనకు కూడా ఎక్కినట్టుగా తెలియలే. అది కూడా పురాణము వినున్నట్లుగా కనిపించాను. చూడండి, తేలు కూడా పురాణ కాలక్షేపం చేస్తున్నారు కదా వీళ్ళందరూ చేస్తున్న అందరితో పాటు ఆ తేలు కూడా ఈయన భుజం ఎక్కి మరీ వింటుందంటండి. భగవంతుని కటాక్షము స్మరించి పురాణ శ్రవణములోనున్న నితరులకు భంగము కలుగజేయకుండా ఉత్తరీయము 2 చివరలను పట్టుకొని దానిలో తేలుండునట్టు చేసి బయటకు వచ్చి ఆ తేలును తోటలో పారవేచెను. ఆయన ఏం చేశాడు? ఎవ్వరికి భంగం కలగకుండా ఎవరు చూడలేదు, ఆయనే చూసుకున్నాడు. సరే, ఆయన ఉత్తరీయం అంటే తుండు అంటాం కదా, ఆ ఉత్తరీయం మీద ఉండడం వల్ల చక్కగా నిదానంగా దాన్ని తీసేసి అందులోకి ఆయన లొంగ చుట్టేసి దాన్ని బయటికి తీసుకొచ్చి దులిపేసి మళ్ళీ ఎప్పట్లాగా వేసేసుకుని ఆయన వెళ్ళి ఆ కాలక్షేపం చేస్తూ అక్కడ కూర్చున్నాడు అంటండి. అప్పుడు ఈ లోపల పాము కథ చూద్దామండి. రెండోది అంటే ఇక్కడ తేలు పాము అని 2 చెప్పారు కదా, ఇప్పుడు పాము. ఇంకొకప్పుడు సాయంకాలము కాకాసాహెబు మేడ మీద కొందరు కూర్చుని ఉండిరి. ఒక సర్పం కిటికీలోనున్న చిన్న రంధ్రం ద్వారా దూరి చుట్టుకుని కూర్చుంది. దీపమును తెచ్చిరి. మొదట అది వెలుతురుకు తెరబడెను. ఆ పాము కొంచెం వెలుతురు వచ్చేసరికి దీపం ఉంది కదా, ఆ దీపం వెలుతురికి అది కొద్దిగా తడబడిందంటండి. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చుండెను. తల మాత్రము కిందకు మీదకు ఆడించుచుండెను. అది తల మాత్రమే ఆడిస్తుందంటండి, కిందకి మీదకని. ఈ లోపల ఆయన గమనించాడండి. ఇది ఎవరు? తల మీదకు అది దీపము వెలుతుల్లో. ఇది కూడా కాకాసాహెబు మేడ మీద కొందరు కూర్చుంటారండి కాలక్షేపంగా. కూర్చున్నప్పుడు సర్పం కిటికీలోనున్న చిన్న రంధ్రం గుండా వచ్చేస్తుందండి. వచ్చి దీపమును తెచ్చిరి. మొదట అది వెలుతురు లేకుండడం వల్ల చక్కగా కూర్చుండిపోయింది. దీపం వెలుతురు వచ్చేసరికి కొద్ది కదలిక మొదలైంది దానికి.
మొదలయ్యి అనేక మంది బడి తెలుగు కర్రలు తీసుకుని వేగంగా వచ్చిరి. ఇది పాము, దీన్ని చంపేయాలని చెప్పి బడితలో కర్రలో తెచ్చారంటండి. అది ఎటో కాని స్థలంలో నుండుటచి దానిని చంపలేకుండేది. ఎటు కాని స్థలంలో ఉందంటండి, అది ఇరుక్కుపోయి దాన్ని చంపలేకపోయారు. మనుష్యుల శబ్దమును విని ఆ సర్పము వచ్చిన రంధ్రములోనికే గబగబా దూరాను. వచ్చిన రంధ్రంలోకి వెళ్ళిపోయిందంటండి. అది అది బయటకుంటే చంపేస్తారు, బయటకు లేదు కదా, ఆ అటు ఇటు కానీ రంధ్రంలో దూరింది, చక్కచక్క మళ్ళీ వెళ్ళిపోయింది. మనుషుల శబ్దం విని ఆ సర్పం వచ్చిన రంధ్రంలోనే గబగబా దూరాను. అందరూ ఆపద నుండి తప్పించుకునేది. ఇది పాము ఒకప్పుడు. బాబా అభిప్రాయము, దీనికి బాబా అభిప్రాయం చూద్దామండి. ముక్తారాము అని ఒక భక్తుడు పాము తప్పించుకుని పోవుటచే మంచియే జరిగినదే నేను. హేమంత్ పంత్ అందులకు ఒప్పుకొనలేదు. అది సరి అయిన ఆలోచన కాదు. నేను పాములను చంపుటయ్యే మంచిదనేను. ఇద్దరికీ గొప్ప వాదన జరిగాను. ముక్తారాం సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపనవసరము లేదనెను. హేమంత్ పంత్ వారిని తప్పక చంపవలెనను. రాత్రి సమీపించెను. చర్చ సమాప్తి కాకుండాను. ఆ మరుసటి దినము మా ప్రశ్నకు బాబా నడిగిరి. బాబా ఇట్లు జవాబిచ్చాను. చూడండి, ముక్తారామనాథను ఒకడు పాము గురించి విషసర్ప, మరి తేలు కూడా విషసర్పమే, పాము విషసర్పమే. వీటిల్ని ఏమంటాడంటే ఆయన హేమంత్ పంత్ గారు తప్పించుకుంది చంపాల్సిందే అని అంటారు. కానీ అది సరైన ఆలోచన కాదని, పాములను చంపుటే మంచిదని హేమంత్ పంత్ గారు అన్నారండి. అప్పుడు ముక్తారాము సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపనవసరం లేదని. ఆయన ముక్తారాము గారు ఏమన్నారు, చంపవసరం లేదన్నారు. వీళ్ళ వివాదం జరుగుతూనే ఉందండి, అలాగా జరుగుతూ ఉంది. సరే, తెల్లారింది, బాబాని అడుగుదాము ఈ విషయంగానని చెప్పి బాబా దగ్గరికి వెళ్తారండి. భగవంతుడు సకల జీవుల్లోని అన్నారు కదా, అందుకని బాబా దగ్గరికి వచ్చారండి. నివసించినాడు. అవి సర్పములు కానీ తేళ్ళు కానీ కానిండు. ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల జంతుకోటికి పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవదాజ్ఞను శిరసా వహించును. వారి ఆజ్ఞ అయిన కానీ ఎవరిని ఏమీ చేయలేరు. ప్రపంచమంతయు వానిపైన ఆధారపడి ఉన్నది. ఎవరునూ స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులలోనూ ప్రేమను పంచాలి. చూడండి, అన్ని జీవులను ప్రేమించవలెను. అనవసరమైన కలహములందు చంపుటయందు పాల్గొనక ఓపికతో నుండవలెను. అందరినీ రక్షించువాడు దైవమే. అప్పుడు బాబా దగ్గరికి వచ్చారండి. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ తేలు కానీ పాము కానీ విషసర్పాలే కదా. అయితే ఒక ఆయన చంపాలంటాడు, ఒక ఆయన చంపకూడదు అంటున్నాడు. కానీ చంపితేనే మంచిదని చెప్పి వాళ్ళ అభిప్రాయం. కానీ బాబా గారు ఏమంటారంటే, సకల జంతుకోటికి పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవదాజ్ఞతోనే వస్తాయి. ఏదైనా భగవత్ అనుగ్రహంతోనే. విషసర్పాలు కానీ వాటి ప్రాణాన్ని రక్షించుకోవడానికి దానికి విషం ఉంది. కాబట్టి మనం దగ్గరికి వెళితే పాము బాబోయ్ అది చిన్నదే అయినా, మానవుడి కన్నా చిన్నదే అయినా భయపడతాం. ఎందుకు? అది చిన్న ప్రయోగం. దాని ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం మనల్ని కాటు వేసింది అనుకోండి, దానిలో ఉండే విషం ఎక్కిన వెంటనే చనిపోతాం. అది ప్రాణరక్షణ కోసం దానికి భగవంతుడు పెట్టిన రక్ష, అంతే. అలాగే తేలుని చూడంగానే చిన్నదే కదా, చిన్నదే, కానీ దానికి విషం ఉంటుంది, అందుకని భయపడతాం. దాన్ని కూడా మనము గబగబా చంపేస్తాం. అంటే మానవుడు వాటికన్నా కొంచెం దృఢంగా ఉంటాడు కాబట్టి ఆ ఆలోచనతో మనం ఏం చేస్తాం, ఆ చిన్న జీవిని గబగబా చంపేస్తాం. కాకపోతే బాబాగారు ఏమంటారంటే, ఆ టైం వచ్చినప్పుడు మానవుడికైనా అంతే కదండి, మరణం వచ్చిందనుకోండి ఏదో రకంగా ఏదో రూపంలో చనిపోతాం. అదేవిధంగా వాటికి కూడా మరణం దగ్గరికి వస్తే అవి కూడా అంతే, మన కంట పడటము, మన చేతిలో చచ్చిపోవడం జరుగుతుంది. అంత మాత్రాన వాటిని మనం ఏదో చంపేశామనో కాదు, మన రక్షణ కోసం వాటిని మన చేతులతో ఆ భగవంతుడే వాటికి చావు దగ్గర అయింది కాబట్టి చంపించేశాడు. అంత మాత్రాన అది పాపమా పుణ్యమని కాదు, ఎవరి రక్షణ వాడు చేసుకోవడం ఇందులో బాబా ఉద్దేశం.
ఎందుకంటే ఎవరిని ఏమీ చేయలేరు, ప్రపంచమంతా వానిపైన ఆధారపడి ఉన్నది. అంటే భగవతాజ్ఞ అనుగ్రహం లేనిదే ఆయన అనుగ్రహాన్ని మనం శిరస వహించాలి. వారి ఆజ్ఞ ఏమైనా కానీ, అంటే చంపడం చంపకపోవడం అనేది భగవత్ అనుగ్రహమే. అది ఉందనుకోండి, చంపాలని ఉందనుకోండి, చంపేస్తాం. చంపలేదు చావలేదు అనుకోండి, అది భగవద్ అనుగ్రహమే. వాళ్ళకి ఆ భగవంతుడు ఇచ్చిన అనుగ్రహము. మానవుడికి కానీ ఒక జీవుడికి కానీ ఇది ఎవరికైనా కూడా అది భగవత్ అనుగ్రహం మీదే జరుగుతుంది. అది బాబాగారు చెప్తున్నారు. ఎవరునూ స్వతంత్రులు కారు, ఇందులో ఎవరూ స్వతంత్రులు కారండి. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించాలి. ముందు బాబా ఏం చెప్తున్నారు, మనము ఏ జీవులైనా ఏదైనా ఉండమండి, ఏమైనా చేయండి, కానీ మనం ప్రేమతో ఉండాలి. ఇప్పుడు చూడండి, జీవుల్ని కూడా మనం పెంచుకుని ప్రేమగా చూసుకుంటున్నాం అంటే అది మనకి ఏ జన్మలోనో బంధం. ఆ బంధాన్ని ప్రేమతో చూసుకున్నాం. అది మళ్ళీ బయట జీవులు వస్తే మనం చూస్తామండి, సరిగ్గాని తరిమేస్తాం. అదేవిధంగా రుణానుబంధంగా ఎవరైనా ఎవరి దగ్గరికైనా ఏ రూపంలో అయినా రావచ్చు, వస్తాయి. వచ్చినప్పుడు కొన్నిటిని ప్రేమతో చూస్తాము, కొన్నిటిని చేదరించుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు ప్రేమతో చూసిన దానికి మన రుణబంధం, ఏదో రుణానుబంధం ఉంది, మనకు దగ్గరైంది. అదే మనకి వాళ్ళకి రుణబంధం లేనప్పుడు దూరం చేస్తాం అన్నమాట. ఇది బాబాగారు చెబుతున్నారండి. ఇందులో 22వ అధ్యాయంలో చక్కటి నీతి కథలు, ఎలాగంటే మనకి కనువింపు కలిగించేవి. విషసర్పాలు విషంతో కూడుకున్నవి, మానవుడు దూరంగా ఉండి వాటి భయంతో వాటిని చంపుతాడు. చంపిన దానికి చావు దగ్గరికి వస్తే మన కంటపడుతుంది, చచ్చిపోతుంది. అలాగే మానవ జన్మైన ఏ జీవి జన్మైనా కూడా అది మన యొక్క రుణానుబంధంతో వాటికి ఆ యొక్క మరణం దగ్గర అయినప్పుడు ఏదో ఒక రూపంలో మరణించడం జరుగుతుంది. అందుకని మనము అది విషమా ఇంకోట, అదే మనిషి కూడా అంతే కదండి, చెడ్డవాడా మంచివాడా, మనం ప్రేమతో ఉంటే సరిపోతుంది, అంతే కదా. మనకి ఇష్టమైతే చేర్దిస్తాం, లేకపోతే లేదు. అంత మాత్రాన వాడిని కొట్టడం చేయకూడదు కదా. ప్రేమతో ఉంటే అవే సర్దుకుంటాయి. అనవసరమైన కలహాలు ఎందుకు, చంపుటయందు పాల్గొనక ఓపికతో నుండవలేను. అందరినీ రక్షించేవాడు దైవమే కదా. మనల్ని కానీ చెడ్డవాడిని కానీ మంచివాళ్ళని కానీ రక్షించేది ఎవరండి? భగవంతుడే, మన సద్గురు సాయినాథుల వారే. మరి అలాంటప్పుడు మనం కూడా ఆయన నమ్ముకున్నందుకు చాలా శ్రద్ధాభక్తులతో ఆయన మీద భారం వేసి జీవించాలి కదా. అదే 22వ అధ్యాయంలో నీతి. కాబట్టి చాలామందికి ఉదాహరణగా బాబాగారు చక్కటి కథల్ని చెప్పారు మనకి. మరి రేపు పొద్దున్న నుంచి 23వ అధ్యాయాన్ని ప్రారంభిద్దామండి. అంతవరకు సాయిరామ్ అండి.